సార్ రైట్ సార్. ఐ యాక్సెప్ట్ ఇట్. భారతీయ జనతా పార్టీ అసలు కడిగిన పాలు ముత్యం అని అనుకుందాం. జగన్ గారి మీద ఎందుకు సార్ మీకు అంత అమితమైన ప్రేమ? బీజేపీకి మీకు మీకు పర్సనల్‌గా కాదు బీజేపీకి. ఏముంది? ఎక్కడుంది? ఏ విషయంలో ఉంది? ఏ విషయంలోనో నేను చెప్తాను సార్. సార్ ఇప్పుడు నాకు మా ఏరియా సీఏ తెలుసనంటేనే అసలు నాకుండే అంత సెక్యూర్ ఫీలింగ్ ఇంకోటే ఉండదు. ఏమైనా మా సీఏ గారు చూసుకుంటార్రా అని. అలాంటిది ఒక ఎంపీ గారు రఘురామకృష్ణంరాజు గారు. ఆయన ఫ్రెండ్స్ అంతా ఎవరు సార్ చూసుకుంటే హోమ్ మినిస్టర్లు, డిఫెన్స్ మినిస్టర్లు, ఆర్థిక మంత్రులు, మినిస్టర్లే ఫ్రెండ్స్ అంతా కూడా మినిస్టర్లే ఆయనకి. అలాంటిది ఆయన్ని తీసుకెళ్ళి కొట్టిచ్చి ఇదే గుంటూరు మెడికల్ హాస్పిటల్‌లో మీకు మీకు తెలియనిదేం లేదు సార్. నేను చాలా అల్పుడిని మీకు ఇయన్నీ చెప్పడానికి. ఒక ఎంపీ పైనే ఇంత దారుణంగా జరుగుతా ఉంటే ప్రజల పరిస్థితి ఎలా ఉంటదా అని కొంచెమైనా ఆలోచించొచ్చు కదా సార్. ఆలోచించింది కాబట్టే ఆ విషయాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండించింది. దాని మీద పెద్ద ఎత్తున మేమందరం కూడా మీడియా ముఖంగా అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. దీని మీద అమిత్ షా గారు కూడా విచారాన్ని వ్యక్తం చేస్తూ ఈ చేసినటువంటి పని చాలా తప్పుడు పని అని చెప్పి యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా వారు కూడా మాట్లాడటం జరిగింది. ఎటువంటి అతని పట్ల జగన్మోహన్ రెడ్డి పట్ల మాకు ఆపేక్ష లేదు. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి మీద కనుక మాకు ఏమాత్రం ప్రేమ ఉంటే మా దానిలో ఎన్డీఏలో ఆయన్ని కూడా ఆహ్వానించి ఉండేవాళ్ళమే. ఎక్కడ కూడా ఎన్డీఏలోకి ఆయన ఆహ్వానించినటువంటి దాఖలాలు లేవు. ఆయన దగ్గరగా ఉన్నారని మీడియానో మరొక వ్యక్తో మరొక పార్టీయో చెప్పాలి తప్పితే ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వంగా ఆయనకి అనుకూలమైనటువంటి పరిస్థితితో ఆయనకు అనుకూలమైనటువంటి పరిణామాలు ఎక్కడ జరగలేదు. ఎవరు కూడా సమర్థించలేదు కూడా దాన్ని. రైట్ సార్. మీరు ఈ మాట అంటున్నారు సార్. నా దగ్గర ప్రాక్టికల్ ప్రూఫ్స్ అండ్ స్టాట్స్‌తో మాట్లాడే వ్యక్తిని నేను. మమతా బెనర్జీ గారు సార్. మమతా బెనర్జీ గారు ఉన్నారు. ఆవిడ అల్లుడు ఉన్నాడు అభిషేక్ బెనర్జీ. అతన్ని టార్గెట్ చేస్తున్నారు బీజేపీ. ఓకే రైట్. రాజకీయంగా డెఫినెట్గా టార్గెట్ చేస్తాం. చేయొచ్చు సార్, తప్పులేదు. రాజకీయంగా మీరు ఏమైనా చేయొచ్చు, తప్పులేదు నేను అనేది. అటు నితీష్ కుమార్ని టార్గెట్ చేశారు, మీ సైడ్ తెచ్చుకున్నారు. హమేషా హమేషాకి వెళ్ళి దర్వాజే బంద్ హోగే అని చెప్పి హమేషా హమేషాకి వెళ్ళి మళ్ళీ తెరిచారు నితీష్ కుమార్కి. అలానే మీకు అపోజిషన్లో ఇప్పుడు ఉద్ధవ్ శివసేన ఉంది, దాన్ని తొక్కేశారు. ఎన్సీపీని తొక్కేశారు. జగన్ గారు ఒక్కరిని మీకు ఎందుకు అంత? దీనిలో ఏంటంటే మీరు ఒక విషయాన్ని దీనిలో అంతర్లీనంగా ఒక విషయాన్ని చూడాలి. భారతీయ జనతా పార్టీ ఎవరిని తొక్కేలా వారు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల మీరు చెప్పినటువంటి శివసేన కావచ్చు, మీరు చెప్పినటువంటి నితీష్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళు చేసిన తప్పుడు నిర్ణయం ఆ రోజు తీసుకున్నటువంటి ఒక తప్పుడు పొరపాటు నిర్ణయమో తప్పుడు నిర్ణయం ఏదైనా కానివ్వండి వల్ల అవినీతి పార్టీతోటి అంటగాగి వారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిణామంలో భాగంగా వాళ్ళ లల్లు ప్రసాద్ యాదవ్ గారి కొడుకు మీద ఉన్నటువంటి కేసులు లేకపోతే లల్లు ప్రసాద్ యాదవ్ గారి మీద ఉన్నటువంటి కేసుల వల్ల వాళ్ళ ప్రభుత్వం ఇబ్బంది పాలైంది. ఆయనకి కొంత సమయం గడిచిన తర్వాత కానీ అర్థమైంది ఏమిటంటే వీళ్ళతోటి ఉండటం వల్ల, ఇటువంటి నాయకులతో ఉండటం వల్ల ఉన్నటువంటి ఇమేజ్ పోవటమే కాదు, రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలు కూడా తిరస్కరణ చేసేటటువంటి అవకాశం ఉందని గ్రహించిన తర్వాత ఆయనంతలోకి ఆయనగా వచ్చారు తప్పితే దానిలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ రమ్మని ఆహ్వానించింది లేదు. వారు వస్తానన్నప్పుడు వారి పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, వారిలో సమర్థత ఉంది కాబట్టి, అది తప్పుదోవ పట్టకుండా వారు భారతీయ జనతా పార్టీతో కలుస్తూ ఉన్నారు కాబట్టి, మా ఐడియాలజీకి దగ్గరగా వచ్చారు కాబట్టి వారిని కలుపుకోవడం తప్పితే మరొకటి కాదు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో సంబంధిస్తే మనం చిట్స్, శారదా చిట్సా కుంభకోణం జరిగింది, భారీ ఎత్తున జరిగింది. ఆ కుంభకోణానికి సంబంధించింది ప్రజలందరూ కూడా ఆవిడని తిరస్కరించారు. సార్ ఒక్క నిమిషం. చిట్స్ సార్ అధికారం వచ్చాక ఎవరు పతివ్రతలు కాదు సార్. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఆయన ఎటువంటి భయం కూడా లేదు. అధికారం వస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పతివ్రత. మీరు ఆ మాట చెప్పచ్చు సార్, మీకు ఆ హక్కు ఉంది, నేను కాదు. ఎక్కడ కూడా ఇవాళ వరకు నరేంద్ర మోదీ గారి మీద కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద కానీ ఒక చిన్న ఆరోపణ కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. రైట్ సార్, యాక్సెప్టెడ్. నేను అనేది ఏంటంటే పోస్ట్ బెంగాల్ వైలెన్స్ మీకు తెలిసే ఉంటుంది. ఎంతోమంది ఆడకూతుర్ని, మీ కాషాయ జెండా కట్టుకొని తిరిగిన ఆడకూతుర్ని మానభంగం చేసి మరి ఎంతో పాశవికంగా అసలు వర్ణాతీతంగా మర్డర్లు అనేది జరిగినాయి. అప్పుడు అమిత్ షా గారు పెద్దగా ఏం చేయలేదు. ఇక్కడ ఏపీలో మనం పుట్టి పెరిగిన ప్రాంతంలోనే పోస్ట్ ఎలక్షన్ వైలెన్స్ అనేవి మనం చూసాం. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎక్కడ ఎలక్షన్ చేపిస్తాడో అక్కడ పోస్ట్ ఎలక్షన్స్ వైలెన్స్ అనేది 100కి 100% జరుగుతుంది. ఇలాంటి నేరస్తుల్ని కానివ్వండి, ఇలాంటి పోస్ట్ ఎలక్షన్స్ వైలెన్స్ని కానీ అటు ఈసీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, సుప్రీంకోర్టులు కానివ్వండి ఎందుకు చూస్తా మౌనంగా ఉంటున్నారు? మీకు ఒక్క విషయం ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు, వెస్ట్ బెంగాల్లో మీరు చెప్పినటువంటి పోస్ట్ ఎలక్షన్స్ జరిగినటువంటి పరిణామాలకి
సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారు వారు అక్కడ పరిశీలించడానికి వెళ్ళారు. ఓకే. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి కార్యకర్తలు ఆ రోజున నడ్డా గారి కారు మీద రాళ్ల దాడి చేసి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయినటువంటి దాన్ని కూడా పగలగొట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరినీ తప్పించి నడ్డా గారిని అక్కడి నుంచి తీసుకొస్తే, అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, జాతీయ అధ్యక్షులు కానీ, ఆ రాష్ట్ర అధ్యక్షులు కానీ ఎవరు కూడా తగ్గకుండా 3 రోజుల పాటు అదే ప్రాంతంలో ధర్నా చేసి వారందరి మీద కూడా కేసులు బుక్ అయ్యే విధంగా ఫైట్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే అమరావతి రైతుల మీద జరిగినటువంటి దాడి ఉందో ఆ దాడికి సంబంధించి వారు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి పని చేసిందో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సామాన్య కార్యకర్త వరకు కూడా మేము అందరం ఉద్యమించి వారి తరఫున నిలబడి అక్కడ పోరాటం చేశాం. కేవలం రాజధాని కోసం మాత్రమే కాదు, అక్కడ ప్రజల మీద జరిగినటువంటి దాడి వల్ల, వారు పడినటువంటి బాధల వల్ల మేము తెలుసుకున్న తర్వాత అందరం కలిసి వెళ్ళి అక్కడ వారి తరఫున భారీ ఎత్తున ఉద్యమాన్ని చేసి ఈ ప్రభుత్వం మీద కూడా కోర్టుల్లో కేసులు వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. రైట్ సార్, మీరు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి కృషి గురించి మాట్లాడారు. అయితే ప్రజల్లో కొంతమందిలో ఉన్న భావన ఏంటంటే ఎందుకో వాళ్ళకు కూడా తెలియదు, కానీ నన్ను జర్నలిస్ట్గా వాళ్ళు కామన్గా నన్ను అడిగేది ఏంటంటే తెలంగాణ ఏపీతో కంపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీకి కొంచెం ప్రేమ తెలంగాణ మీద ఎక్కువ ఉంది, ఆంధ్ర మీద కొంచెం సవితి చూపు అని అంటారు. ఎందుకయ్యా అని అంటే ఇప్పుడు అక్కడ తెలంగాణ పార్టీకి అంటారా ప్రభుత్వానికి అంటారా? సార్ పార్టీకి. సార్ పార్టీకి నేను ఎందుకని అంటా అంటే ప్రభుత్వం అనేది తెలంగాణలో ఇప్పటి వరకు మీ ప్రభుత్వం లేదు అంటే తెలంగాణ కేంద్ర ప్రభుత్వమా కేంద్ర పార్టీ సార్ పార్టీ. ఎందుకనంటే ఇప్పుడు తెలంగాణకి అధ్యక్షుల్ని మార్చినప్పుడు తెలంగాణకి ఏపీకి ఇక్కడ సోమవీర్రాజు గారిని ఇచ్చారు, కన్నా లక్ష్మీనారాయణ గారు తీసేసి అక్కడ బండి సంజయ్ గారిని ఇచ్చారు. బండి సంజయ్ గారి గ్రాఫ్ లేకుంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన సాధించినట్టు విజయాలు, ఆ టీఎస్పీఎస్సీ దగ్గర నుంచి ఆయన చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఏపీలో చూసుకుంటే అసలు ఏం జరిగింది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మారి మళ్ళీ పురంధేశ్వరి గారు వచ్చేంత వరకు అసలు ఏం చేసింది ఏపీ బీజేపీ అంటే ఎవరి దగ్గర సమాధానం లేవు. మేబీ మీరు చెప్పచ్చు పార్టీ మెంబర్గా, ప్రజల దగ్గర అయితే లేదు. మనం చూస్తే ఏదైతే మీరు అన్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడిగా నిష్క్రమించిన తర్వాత, అంటే వారి యొక్క టర్మ్ పూర్తి అయిపోయిన తర్వాత సహజంగా 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షులు మాకు మారతారు. ఆ పరిణామంలో మాకు సీనియర్ నాయకుడైనటువంటి సోమవీర్రాజు గారు అధ్యక్షుడయ్యాడు. వారు అధ్యక్షుడైన తర్వాత వారు అధ్యక్షుడయ్యే టైంకి కరోనా లాక్డౌన్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2020లో వారు అధ్యక్షుడయ్యారు. సుమారుగా 1.5 సంవత్సరం పాటు వారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కరోనా సమయం అంతా పోయింది. ఆల్మోస్ట్ 2022 అంటే 2021 ఎండింగ్ నాటికి కరోనా తీసివేయడం జరిగింది. కరెక్ట్. ఆ సమయం నుంచి చూసుకున్నట్టయితే అమరావతి ఉద్యమాన్ని నిర్మించింది, దానిలో భాగమైనటువంటి వ్యక్తి సోమవీర్రాజు గారు, భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన దాని మీద, అదేవిధంగా ఉచిత ఇసుక ఏదైతే ఇస్తూ ఉన్నారో భవన నిర్మాణ కార్మికులు పడుతున్నటువంటి బాధల గురించి భారీ ఎత్తున విజయవాడలో సభ పెట్టినటువంటి పార్టీ ఆ రోజున సోమవీర్రాజు గారు అధ్యక్షత జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ. దాని తర్వాత ఉన్నటువంటి లిక్కర్ దాని మీద ఇనిషియేషన్ చేసినటువంటి వ్యక్తి సోమవీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ రకంగా ఎన్నో వారికి ఉన్నటువంటి అతి తక్కువ సమయం ఏదైతే ఉందో ఆ సమయం అంతా కూడా వీలైనంత వరకు నిరంతరం కూడా ఒక పక్క పార్టీ నిర్మాణం చేస్తూ మరో పక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానిలో ఏమీ చేయలేదు అనుకోవడానికి వీల్లేదు. ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఆ రోజు ఉన్నటువంటి కరోనా అయిపోయి కొత్తగా ప్రజలందరూ కూడా మరలా రికవర్ అవుతున్నటువంటి పరిస్థితుల రీత్యా కొన్ని ఉద్యమాలు తీవ్ర స్థాయిలో నిర్మించినటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితిలో కొంత వెనుకబాటు జరిగిందే తప్పితే ఎక్కడా కూడా వెనకపోయింది లేదు. కానీ ఎప్పుడైతే పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా అయ్యారో అయిన తదుపరి ఇమీడియట్గా మొదలుపెట్టింది లిక్కర్ మీద మేము మొదలుపెట్టాం. లిక్కర్ మీద భారీ ఎత్తున చేశాం. పంచాయతీరాజు నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో 8,848 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తే వాటన్నిటి మీద కూడా కమిటీ వేయించి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులను ఇక్కడికి రాష్ట్రానికి పిలిపించి దాని మీద రిపోర్టు తీసుకొని వీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రకంగా జరిగిందని ఒక రిపోర్ట్ తీసుకొని రాబోయేటటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏవైతే రావాలో అవన్నీ ఆపిచ్చి పాత నిధులను కక్కించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా
ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ ట్రోప్ ఛార్జెస్ అనే పేరుతోటి వీళ్ళు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో వాటన్నిటి మీద ఉద్యమం నిర్మించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రకంగా నిరంతరం కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రతి సమస్య పట్ల స్పందించి త్వరితగతిన ఉద్యమాన్ని తీసుకెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్ళినటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎప్పుడూ కూడా గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఏ రోజు కూడా మేము అటువంటి అవకాశం వల్ల సైమల్టేనియస్గా పార్టీ నిర్మాణం కూడా చూసుకున్నట్టయితే మనం కనుక ఉప ఎన్నికల్లో గతంలో కనుక చూస్తే భారతీయ జనతా పార్టీకి 2019లో మాకు వచ్చినటువంటి ఓటు బ్యాంకు కేవలం <1%. అవును, 0.8. ఆ స్థితి నుంచి బద్వేలు ఉప ఎన్నిక కానివ్వండి, తిరుపతి ఉప ఎన్నిక కానివ్వండి, లేకపోతే మనకు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులో జరిగినటువంటి ఉప ఎన్నిక కానివ్వండి, వీటన్నిటిలోనూ కూడా భారతీయ జనతా పార్టీ సుమారుగా 10% కంటే పైన ఓట్లు వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ఉద్యమం రూపేణ చేస్తుంది కాక పార్టీ నిర్మాణం చేస్తూ ప్రజల యొక్క మనసులు కూడా చొరగొంటా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్.